ప్రైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. మంచి జీవన శైలితో క్యాన్సర్ దూరం. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలంలోని ప్రభుత్వ వైద్యశాల నందు HCGMNR క్యాన్సర్ సెంటర్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శిరీష ప్రియదర్శిని అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఇటీవల క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని, యువత తన జీవిత శైలితో క్యాన్సర్ ను దూరం చేయవచ్చని, బీడీ, సిగరెట్, పాన్పర, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులకు యువత దూరం ఉంటే తన జీవితంలో క్యాన్సర్ కు దూరం కావచ్చని యువతకు హితవు పలికారు. ఈ విషయాలన్నీ ప్రజా సంఘాల వారు, స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ప్రజల్లో అవగాహన కల్పించాలని వారు కోరారు. డాక్టర్ శివనాయక్ మాట్లాడుతూ పొగాకు ఉపయోగం వల్ల అనేక అనారోగ్య కారణాలు ఏర్పడుతున్నాయని, వెంటనే గుర్తించి వైద్యం చేయించుకుంటే మంచిదని, నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్ కి దారితీస్తుందని, బాధితులు ప్రైమరీ స్టేజ్ లోనే గుర్తించినట్లయితే వైద్యం ద్వారా సరైన మందులు వాడి క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవర్ క్యాన్సర్, మయోమెట్రియం క్యాన్సర్ వాటి లక్షణాలపై అవగాహన కల్పించారు. ఎవ్రీ ఇయర్ మనం 31st మే వరల్డ్ క్యాన్సర్ డే చేస్తున్నాం. వరల్డ్ టొబాకో డేది మెయిన్ ఉద్దేశం ఎందుకంటే, మేము చూసిన రీసెంట్ కేసులో చాలా వరకు ఏంటంటే ఓన్లీ స్మోకింగ్ వల్లనే క్యాన్సర్ వస్తుందన్న ఉద్దేశంలో చాలా మంది ఆ క్రమంలో ఉండి అదొకటే కాజ్ చేస్తుంది, ముందు ఏది చేసినా మాకు క్యాన్సర్ రాదులే అన్న దీంతో చాలా మంది జనాలు తెలియకుండా ఉన్నారు. అంటారు మనము రెగ్యులర్గా మనకు ఏమన్నా కింద వర్క్ చేసినప్పుడు ఎక్కువ గుర్తుగా నవ్వడము, ఇవి ఎక్కువ తంబాకు ఇవన్నీ నవ్వడం ద్వారా ఏంటంటే ఓరల్ క్యాన్సర్ అనేది చాలా పర్సెంటేజ్ పెరిగిపోయింది. ఎందుకంటే మనకి ఈ సెంటర్కి మనకు రావు, కానీ అది స్టార్టింగ్ స్టేజ్లో ఒక 5 years 10 years మనకి ఏం కనపడదు రిజల్ట్. మెల్లగా చిన్న పుండులా తయారయ్యి అది ఏముంది చిన్నదిలే మళ్ళీ మారిపోవడం, లోకల్లో యాంటీబయాటిక్స్ అవి వాడటం, రిపీటెడ్ ఎక్స్పోజర్, రిపీటెడ్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకు వచ్చేది క్యాన్సర్. ఉదాహరణకి రీసెంట్గా నాకు తెలిసి మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ మనకు గుడ్డుకారం అంటారు కదా, రిపీటెడ్గా కాలం పనికి వెళ్ళేవాళ్ళు. ఆ ప్రతిసారి పెయిన్ అబ్డామినల్ కంప్లీట్ చేస్తూ ఉంటే చిన్న పెయిన్ అనుకునే వాళ్ళు. అలా రిపీటెడ్గా మనం పనికి వెళ్తుంది కాబట్టి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అలా కాలం తింటుండి స్పెప్టిక్ అల్సర్ ఫామ్ అయ్యి అల్సర్ అది కాస్త ఏమైందంటే క్యాన్సర్ నథింగ్ బట్ ఏముండదు ఉండే అది ఎక్కువ రోజులు దాని మీద రీఅటాక్ అవుతున్నప్పుడు వల్ల ఏంటంటే అది క్యాన్సర్గా డెవలప్ అయిపోతుంది. అది తెలుసుకునే స్టేజ్లో ఏమైపోతుందంటే స్టేజ్ 3 స్టేజ్ 4కి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి దానికన్నా ముందు అవగాహన కార్యక్రమం ఏర్పరచుకొని ఇక్కడ మనకు తెలిసిన సోదరులకు కానీ మన అందరికీ దేనివల్ల ఇది వస్తుంది. ఎందుకంటే ఇంకోటి మేడం గారు చెప్పినట్టు సర్వైకల్ క్యాన్సర్, దీని గురించి చాలా మంది అవగాహన లేదు. మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వచ్చిన పిల్లలకి ప్రతి ఒక్కరు HPV వ్యాక్సిన్ అని ఉంటుంది. వ్యాక్సిన్ ఖచ్చితంగా వేయించుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో మనకు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ఇస్తాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ కూడా సర్వైకల్ క్యాన్సర్ బాటమే ప్రారంభం చాలా మంది అంటారు. ఈ అవగాహన కార్యక్రమం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఇందులో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి ఖచ్చితంగా మనకు గవర్నమెంట్లో మనకు గైనకాలజిస్ట్ అవైలబుల్ ఉన్నారు. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా ఏ సమస్య వచ్చినా ముందు కలవచ్చు. మిగతా రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ కూడా అన్నీ ఉన్నాయి. డెంటిస్ట్ అందులో వాటికి ఓరల్ క్యాన్సర్ అనేది డెంటిస్ట్ కూడా వాళ్ళకు ట్రైనింగ్ చేయడం జరిగింది. ఒక 1 week తర్వాత వాళ్ళు కూడా మనకు PSC డాక్టర్స్కి FLHకి లోకల్ ఆశా వర్కర్లకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఎవరో పేషెంట్ గుర్తించడానికి నెక్స్ట్ సిమ్టమ్స్ ఏంటి, దీనివల్ల ఏమవుతున్నాయని చెప్పి ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మీకు తెలియజేయడం జరుగుతుంది ఎక్కువ కార్యక్రమం. సో ఇది అవగాహన కార్యక్రమం మనం జనాలకి తీసుకెళ్ళి చేసినందుకు మనం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మనం ముందే జబ్బు రాకుండా ముందు మనం కాపాడుకుంటే చాలా అవేర్నెస్ వస్తుంది. మనం సెల్లు తెలుసుకుంటున్నాం, అన్ని సెల్లు తెలుసుకుంటుంది. కాబట్టి ఇది ఒక్కటి గుర్తుంచుకోవాల్సి మనం థ్యాంక్ యూ. ఈ అవగాహన కార్యక్రమం కండక్ట్ చేసినందుకు HCG వారికి, మీడియా మిత్రులకి ధన్యవాదాలు.